బిజినెస్ అంటే టిఫిన్ సెంటర్స్, క్లాత్ స్టోర్స్ లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనుకుంటున్నారా? ఇవందరూ చేస్తారు. బట్ ఇవి కాకుండా మేము కొంచెం యూనిక్‌గా చేయాలి. దీంట్లో కూడా కొంచెం స్కేల్ అయ్యే ఆపర్చునిటీ ఉండాలి. ఇలాంటి బిజినెస్ ఐడియాలు ఏమన్నా ఉన్నాయా అని మీరు ఆలోచిస్తుంటే, ఈ వీడియోలో నేను చెప్పబోయే 4 బిజినెస్ ఐడియాస్ మీకు నిజంగా ఉపయోగపడతాయి. మీరు ఏవైతే బిజినెస్ ఐడియాస్ గురించి చూస్తున్నారో, అలాంటి బిజినెస్ ఐడియాస్‌ని ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇవి ఎక్కడ యూట్యూబ్‌లో వైరల్ అయినవి కాదు. వేరే ఛానల్ నుంచి కాపీ కొట్టినవి కాదు. ఇవి రియల్‌గా హైదరాబాద్‌లో ఉన్నాయని నాకు నా రీసెర్చ్‌లో అనిపించి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇవి ఓన్లీ హైదరాబాద్ అనే కాదు. చిన్న చిన్న టౌన్స్‌లో కూడా ఒక మీడియం రేంజ్‌లో స్కేల్ చేసుకునే బిజినెస్ ఆపర్చునిటీస్. సో, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం. బెస్ట్ బిజినెసెస్ టు స్టార్ట్ ఇన్ హైదరాబాద్ అని. ఆ వీడియోకి మంచి రీచ్ అయితే వచ్చింది. అప్రాక్సిమేట్‌గా మనకి 5000 వ్యూస్ అయితే వచ్చాయి. సో, దాన్ని ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మీకు ఈ వీడియో కూడా ఉపయోగపడుతుందని కారణంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ గిఫ్టింగ్ ప్లాట్‌ఫార్మ్. ఇదేంటంటే మనకి హైదరాబాద్‌లో గానీ, టౌన్స్‌లో గానీ, బర్త్‌డేస్ కానీ, యానివర్సరీకి గానీ, లవ్ ప్రపోజల్స్ ఈవెంట్స్ గానీ, ఇలాంటివి హైదరాబాద్‌లో ఒక మంచి క్రేజ్ ఉంది. ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం కానీ, లేదంటే ఒక ప్రాపర్ ప్లాట్‌ఫార్మ్ అయితే లేదు. ఇలాంటి సర్వీసెస్‌ని బుక్ చేసుకొని, మనం సర్వీసెస్‌ని పొందడానికి. సో, మీరు ఈ విధంగా ఈ క్రియేటివిటీ ఫీల్డ్‌లో మీరేమన్నా థింక్ చేయగలిగితే, నేను చెప్పిన ఈ ఐడియాస్ ప్రకారం, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సర్ప్రైజ్ రూమ్ డెకర్ అని, హెలికాప్టర్ రైడ్ అని, నైట్ బోట్ డిన్నర్ ఎట్ హుస్సేన్ సాగర్, లేదంటే ప్రపోజల్ ప్లస్ ఫోటోగ్రఫీ ప్యాకేజు, స్పా ప్లస్ స్టేకేషన్ కాంబో. ఇలాగ మనం ఈ విధంగా ఆలోచించి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి గదా! ఇవన్నీ కాంబోలాగా లేదంటే ఒక సర్వీసెస్ ప్లాట్‌ఫార్మ్ అయితే డిజైన్ చేసి ఒక వెబ్‌సైటు మీరైతే మీ సర్వీసెస్‌ని ఆఫర్ చేయొచ్చు. ఇక్కడేంటంటే ఇన్ని సర్వీసెస్‌లో కూడా మీరే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వెండర్స్‌తో టై అప్ అవ్వచ్చు. లైక్ హోటల్సు, కేఫేస్ ఉంటాయి మనకి, డెకరేటర్స్ ఉంటారు. నేను చెప్పిన పైన చెప్పిన కొన్ని సర్వీసెస్‌కి ఆల్రెడీ మార్కెట్‌లో ఉంటారు. బట్ వాళ్ళకి ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎలా రావాలనేది కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. అలా మంచి సర్వీస్ ఇచ్చి ఇంటర్నెట్‌లో సర్వీసెస్ ఆఫర్ చేయలేని వాళ్ళతో మీరు టై అప్ అయితే వాళ్ళకి బిజినెస్ జరుగుద్ది. మీకు కొంచెం కమిషన్ మార్జిన్ అనేది మిగులుతుంది. మీరు దీని ప్రమోషన్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ద్వారాగా ప్రమోట్ చేసుకుంటే మీకు ఒక మంచి మార్కెటింగ్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఇది యూత్ అండ్ కపుల్స్‌కైతే మంచి మాసివ్ డిమాండ్ అయితే ఉంది. ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి మనకి అండర్ ఒక 20,000లో అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మంచి హై స్కేల్ చేయడానికైతే ఆపర్చునిటీ ఉంది. మీరు కూడా పర్సనల్‌గా రీసెర్చ్ చేసి ఒకసారి ప్రాపర్‌గా దీన్నైతే స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనకి రిఫండ్ రికవరీ ఏజెన్సీ. ఈ పేరు వినే ఉండరనుకుంటున్నాను అసలు ఇంతకుముందు వినే ఉండరనుకుంటున్నాను. ఈ ఐడియా గురించి డీటెయిల్‌గా చెప్తాను. మన ఇండియాలో ప్రతిరోజు లక్షల రూపాయలు స్టక్ అయిపోతున్నాయి. అంటే రిఫండ్ రాకుండా చాలామంది స్టక్ అయిపోతున్నాయి. లైక్ ఐఆర్‌సీటీసీ టికెట్స్ ఫెయిల్ గానీ, లేదంటే స్విగ్గీ, జొమాటో రిఫండ్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ స్టక్ అవ్వడం గానీ, లోన్ ఓవర్ చార్జ్ చేయడం వల్ల రిఫండ్స్ కానీ, నెక్స్ట్ కాలేజ్ రిఫండ్స్ గానీ, ఇలాంటి చాలామంది పీపుల్‌కి ఏంటంటే తెలీదు వాళ్ళకి. వీటిని ట్రై చేస్తారు. వాళ్ళు ఇవ్వకపోతే ఆగిపోతారు. అంతేగాని వాళ్ళు ఇచ్చేంత వరకు వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఎలా ఫైట్ చేయాలి? ఇలాంటి టెక్నిక్స్ తెలీదు అందరికీ. సో, మీరు గనక ఇలాంటి ఏరియాలో కొంచెం ఎక్స్‌పర్టైజ్ అయితే, లేదంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి, ఈ రిఫండ్ రికవరీ మైక్రో ఏజెన్సీని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మీ సర్వీస్‌ని బేస్ చేసుకొని మీరు ఒక రూ. 99 నుంచి రూ. 199 వరకు ఇలాగ పర్ రిఫండ్ అని చెప్పేసి చార్జెస్ అయితే పెట్టుకోవచ్చు మీరు. అంటే మీకు డ్రాఫ్ట్ మెయిల్స్ గానీ, కాల్స్ గానీ, కంప్లెయింట్ పోర్టల్స్ గానీ, ఈ అప్డేట్ ట్రాకింగ్ గానీ, ఇలాంటి ఒక వెబ్‌సైట్ గానీ, ప్లాట్‌ఫార్మ్ గానీ బిల్డ్ చేసుకోగలిగితే మీరు పీపుల్‌కి హెల్ప్ చేయడానికి ఎవరైతే బిజీగా ఉంటారో, వాళ్ళ మనీని వాళ్ళు రిఫండ్ తెచ్చుకోవడానికి కూడా టైం ఇన్వెస్ట్ చేయలేని ఎవరైతే బిజీ పీపుల్స్ ఉంటారో, అలాంటి వాళ్ళకి సర్వీసెస్ ఆఫర్ చేస్తే, వాళ్ళకొచ్చే మనీ నుంచి మీకు కొంత కమిషన్ ఇచ్చేటట్టు మీరు బిజినెస్ అయితే ప్లాన్ చేసుకుంటే ఇదొక వన్ ఆఫ్ ది మంచి ఆప్షన్. దీనికి మనకి ఇనీషియల్‌గా వచ్చేసి ఫోను, జీమెయిలు, మనకి నోషన్, గూగుల్ షీట్స్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఉంటే ఇది సరిపోతుంది. పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కూడా అవసరం లేదు. కేవలం ఏంటంటే ప్రమోషన్స్ కోసం మీరు టార్గెట్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ. డైలీ కంటెంట్ క్రియేట్ చేస్తే మీకు ఆర్గానిక్ గ్రోత్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది లో కాంపిటీషన్. ఈ నిచ్‌లో పెద్దగా నాకు తెలిసి మార్కెట్‌లో కాంపిటీటర్స్ అయితే లేరు. వర్కింగ్ ప్రొఫెషనల్‌కి, స్టూడెంట్స్‌కి మంచి హెల్ప్‌ఫుల్ అయ్యే బిజినెస్ ఐడియా. దీన్నైతే చూడండి. దీని గురించి ఫుల్ లెంగ్త్ వీడియో చేయాలంటే చేస్తాను. మీరు కామెంట్స్‌లో అయితే
మెన్షన్ చేయండి. మాకు ఈ రిఫండ్ రికవరీ ఏజెన్సీ ఫుల్ లెంత్ వీడియో కావాలని. వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మనం థర్డ్ ఐడియాకైతే వెళ్ళిపోదాం. థర్డ్ ఐడియా వచ్చేసి మనకి లోకల్ స్కిల్ మానిటైజేషన్. ఇదేంటంటే చాలామంది దగ్గర స్కిల్స్ ఉంటాయి. బట్ ఇన్‌కమ్ అయితే జనరేట్ చేసుకోలేరు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి టెక్నాలజీ ప్రకారం ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. టెక్నికల్‌గా వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ వాళ్ళ కోర్ స్కిల్‌లో మాత్రం వాళ్ళు మాస్టర్ అయ్యి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మీరు స్కిల్ మానిటైజేషన్ స్టూడియో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ గోల్ ఏంటంటే మీరు ఒక 10+ లోకల్ పీపుల్‌ని అయితే ఒక యూనిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకోండి. లైక్ వాళ్ళతో మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోండి. వాళ్ళకి ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ క్రియేట్ చేయండి. గూగుల్ బిజినెస్ పేజెస్ అయితే క్రియేట్ చేయండి. వాళ్ళకి క్లయింట్స్ వచ్చేలాగా మీరు హెల్ప్ చేయండి. లైక్ మనకి మెహందీ ఉంటారు. శారీ డ్రాపింగ్స్ ఉంటారు. శారీ డ్రాపింగ్ చేసేవాళ్ళుంటారు. వాయిస్ ఓవర్స్ ఇచ్చేవాళ్ళుంటారు. కుకింగ్ చేసేవాళ్ళుంటారు. హోమ్ ట్యూషన్ చెప్పేవాళ్ళుంటారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి మనకి. కోడ్ మైక్రో నిచెస్ స్కిల్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి క్లయింట్స్ వచ్చేలాగా మీరు వర్క్ చేయండి. క్లయింట్ వచ్చిన తర్వాత మీరు 20-30% కమిషన్ వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక కెమెరా ఉన్న స్మార్ట్ ఫోను, క్యాన్వా ప్లస్ టైము. ఈ 3 టూల్స్‌తో మీరైతే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ టూల్స్‌నైతే మీరు యూజ్ చేసుకుంటే మీకు ఫ్లైయర్స్ గానీ, సబ్‌టైటిల్స్ గానీ, షెడ్యూల్ చేసుకోవడం గానీ, మనకు చాలా ఏఐ టూల్స్ అయితే ఉన్నాయి. ఈ టూల్స్‌ని యూజ్ చేసుకుంటే మీ వర్క్ అనేది ఇంకా స్పీడ్‌గా అవుతుంది. ఇంకా ఫైనల్ అండ్ ఫోర్త్ ఐడియా వచ్చేసి మనకి ఏఐ పవర్డ్ బిజినెస్ నేమింగ్ ప్లస్ బ్రాండింగ్ కన్సల్టెంట్. ఇదేంటంటే దీని గురించి డీటెయిల్‌గా చెప్తాను వినండి. చిన్న బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర వర్క్ ఉంటది, స్కిల్ ఉంటది. వాళ్ళు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ బిజినెస్ కానీ, వాళ్ళ బ్రాండ్‌కి గానీ నేమ్ అనేది చూజ్ చేసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు గానీ వాళ్ళ సర్వీసెస్‌కి వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్, సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ట్రెండీగా, క్యాచీగా ప్రతి ఒక్కరిలో అది నోటెడ్ అయ్యేటట్టు ఆ బ్రాండ్ నేమ్‌ని గానీ మీరు చూజ్ చేసి వాళ్ళకిస్తే మీకు మనీ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి బిజినెసెస్ కూడా ఉన్నాయి. కావాలితే మీరు ఆహ్, అప్‌వర్క్, ఫైవర్‌లో కూడా సెర్చ్ చేసి చూడండి. గూగుల్‌లో సెర్చ్ చేసి చూస్తే మీకు తెలుస్తది ఈ సర్వీసెస్ ఎవరైతే తీసుకుంటున్నారో. మీకు కావాల్సిందేంటంటే చాలా సింపుల్ అండి. మీరు బ్రాండింగ్ అండ్ నేమింగ్ కన్సల్టెంట్ సర్వీసెస్‌గా స్టార్ట్ చేస్తే ఒక మైక్రో బిజినెస్‌గా మనకి యూజ్ అవుతుంది. టూల్స్ ఏంటంటే మనకి చాట్‌జీపీటీ అండ్ నేమ్‌లిక్స్ అని బ్రాండ్ ఐడియాస్ కోసం అయితే యూజ్ చేస్తారు. లూకా, క్యాన్వా లాంటి టూల్స్‌ని లోగోస్ డిజైన్ చేయడానికి యూజ్ చేయండి. నేమ్‌చిప్, గోడాడీ లాంటి ప్లాట్‌ఫామ్స్‌నేమో వెబ్‌సైట్ డొమైన్ నేమ్ చెక్ చేసుకోవడానికి అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ నోషన్ లాంటి వెబ్‌సైట్ మన ఫ్రీ వెర్షన్ కూడా ఉంటుంది. బ్రాండింగ్ గైడ్‌లైన్స్, డాక్యుమెంటేషన్ రిలేటెడ్ కోసం నోషన్ అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఈ చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వరకు అందరికీ కూడా ఈ లోగోస్ అనేది ప్రొఫెషనల్‌గా డిజైన్ చేసి ఇవ్వగలిగితే లేదా బ్రాండింగ్ నేమ్ అనేది డిజైన్ చేసి ఇవ్వగలిగితే మీకు 399 నుంచి 999 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంత తక్కువ చెప్తున్నాను, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. దీని మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఓన్‌గా కూడా చేసుకోవచ్చు యూట్యూబ్‌లో చూసుకొని. బట్ ఎవరైతే నాలెడ్జ్ లేదో అలాంటి క్లయింట్స్ వస్తే మీకు ఈ రేంజ్‌లో మీరు చార్జ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రొఫెషనల్స్ ఇంకా ఎక్కువ చార్జ్ చేస్తారు. 30,000, 1,00,000 కూడా చార్జ్ చేసేవాళ్ళుంటారు. అది కంపెనీ రేంజ్‌ని బట్టి వాళ్ళ డిజైన్ బేస్ చేసుకొని. సో, సింపుల్ ఐడియాగా ఉంటుంది. బట్ చాలామందికి ఈ సర్వీస్ అనేది కావాలి. ఇది ఇంత పాపులేషన్ ఉన్న ఇండియా లాంటి కంట్రీస్‌లో మనకు కొంతన్న మార్కెట్ అయితే గ్రాబ్ చేయగలం. సో, ఈ కామర్స్ గాని, మనకి ఇన్‌స్టా పేజెస్ రన్ చేస్తున్న వాళ్ళు గాని, లేదంటే మనకి హోమ్ బిజినెస్ చేస్తున్న అందరికీ కూడా బ్రాండ్ నేమ్, లోగో అనేది మ్యాండేటరీ. ఈ విధంగా మీరైతే బ్రాండింగ్ కన్సల్టెంట్‌గా అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఈ 4 ఐడియాస్ జనరల్‌గా వైరల్ కంటెంట్‌లో మీకెక్కడ కనిపించవు నేను చెప్పినవి. ఒకవేళ కనిపించుంటే ఏ ఛానెల్‌లో కనిపించినాయో మీరు కింద కామెంట్ చేయండి. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ టైమ్ ఇంకా యూనిక్‌గా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. బట్ రియల్‌గా ట్రై చేస్తే స్కేలబుల్ అండ్ లో ఇన్వెస్ట్‌మెంట్ సిటీలో అందరికీ యూజ్ అయ్యేలా బిజినెసెస్ ఇవన్నీ గూడా. మీకు ఏ బిజినెస్ ఐడియా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో గూడా మంచి పవర్‌ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అంతవరకు మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఎసెట్ వాల్యూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో హెల్ప్‌ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.